సో ఇప్పుడు ఎక్కడున్నామంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ గార్డెన్ పిలిచారు. సో ఇది శివలింగం అనమాట. నర్మదా రివర్లో న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం. దీనిపైన ఇది గణపతి ముద్ర అని వీళ్ళు నమ్ముతారు. సో నర్మదా రివర్లో దొరికింది. అలాగే నర్మదా రివర్లో దొరికిన శివలింగాలన్నీ సో వీళ్ళు 12 జ్యోతిర్లింగాలు పెట్టుకున్నారు. ఇదిగోండి ఇంకొక శివలింగం, ఇంకొక శివలింగం, ఇలా ఇది 12 జ్యోతిర్లింగాలుగా వీళ్ళు పూజ చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ శివలింగం పైనే రుద్రాక్ష ట్రీ పెట్టుకున్నారు. సో నాకు కూడా ఒక కొమ్మ ఇచ్చారనమాట, రుద్రాక్ష కొమ్మ. ఆస్పీషియస్ అంట ఇలాగా కొమ్మ పెట్టుకుంటే. సో నేను ఫస్ట్ టైం వింటున్నా, బట్ రుద్రాక్ష ట్రీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎక్సైటెడ్ టు సీ ద రుద్రాక్ష ట్రీ. దీనికి అప్పుడప్పుడు బీట్స్ వచ్చాయట. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు నెక్స్ట్ చూసేది మనం ఇదేమో నిమ్మకాయ చెట్టు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ శాన్ హోజే కాలిఫోర్నియాలో, యాక్చువల్లీ కాలిఫోర్నియానే కాదు ఇండియాలో కూడా నేను చాలా అరుదుగా చూసింది నీమ్ ట్రీ. అసలు నా చిన్నప్పుడు ఎప్పుడో 20 years క్రితం మా అమ్మమ్మ వాళ్ళలో ఇంట్లో చూసినట్టు గుర్తు. ఆ తర్వాత నేను నీమ్ ట్రీ అనే దాన్నే నేను పెద్దగా దగ్గరుండి చూసింది లేదు. ఒకవేళ రోడ్డు మీద ఎక్కడైనా ఉంటే ఎవడైనా కట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, అలా ఉండేది. బట్ వీళ్ళు ఇలా పెట్టుకున్నారు. సో ఉగాదికి మేము ఈ నీమ్ పువ్వులు ఉన్నాయి కదా, సో ఫ్రెష్ నీమ్ పువ్వులు ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకున్నాను. సో నీమ్ పువ్వులు యూజ్ చేసి ఫ్రెష్గా ఉగాది పచ్చడి చేసుకుంటాను. అండ్ ఫ్రెష్గా నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా ఇక్కడ ఫ్రోజన్ లేదా డ్రై దొరుకుతాయి, అందుకని. అండ్ ఇది కర్రీ లీవ్స్. సో దిస్ ఇస్ సో బ్యూటిఫుల్.